హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రోజ్ వాటర్ మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ రోజ్ వాటర్ యూజ్ చేయటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. 2 ప్రాసెస్లో మనం రోజ్ వాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 2 ప్రాసెస్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, రోజ్ వాటర్ వల్ల బెనిఫిట్ ఏంటి, మనం ఈ రోజ్ వాటర్ ఇంట్లోనే యూజ్ చేసుకుని హెయిర్కి అండ్ స్కిన్కి అప్లై చేసుకోవచ్చా, అసలు ఏ విధంగా మనం యూజ్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఉంటుందో మనం తెలుసుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను రోజ్ పెటల్స్ తీస్తున్నానండి. 1 కప్ రోజు పెటల్స్ తీసుకుంటున్నాను రోజ్ వాటర్కి. హైబ్రిడ్ అయినా తీసుకోండి, రోజెస్ లేదా నాటు అయినా తీసుకోండి. నేనైతే హైబ్రిడ్ తీసుకున్నాను. మనము ఏ విధంగా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలనేది ముందు తెలుసుకోబోయే ముందుగా మనకి స్కిన్కి ఏ విధంగా యూజ్ అవుతుంది ఈ రోజ్ వాటర్ అండ్ రోజ్ పెటల్స్ కానీ రోజ్ కానీ మన స్కిన్కి ఏ విధంగా యూజ్ అవుతుందో మనం తెలుసుకుందామండి. మెయిన్గా ఈ రోజ్ వాటర్ కానీ రోజెస్ కానీ ఈ రోజెస్ పౌడర్ కానీ మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా డ్యామేజ్ అయిన స్కిన్, అంతేకాకుండా బ్రేక్అవుట్ అయిపోయిన స్కిన్ చక్కగా హైడ్రేషన్ చేసి మన స్కిన్ని స్మూత్గా చేయడానికి మనకి ఈ రోజెస్ అనేవి యూజ్ అవుతుందండి. రోజ్ టోనర్గా యూజ్ చేసుకుంటారు అండ్ రోజ్ అంటే పౌడర్గా యాడ్ చేసుకొని ఫేస్ ప్యాక్లా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ స్కిన్కే కాదండి, హెయిర్కి కూడా చాలా మంచిది. రోజ్ టోనర్గా యూజ్ చేసుకొని వాటర్ని స్కిన్కి అప్లై చేసుకుంటారు, టోనర్గా స్ప్రే లాగా అప్లై చేసుకుంటారు హెయిర్కి. అలా చేయటం వల్ల హెయిర్ చాలా సిల్కీగా కనిపిస్తాయి అండ్ డాండ్రఫ్ త్వరగా రిమూవ్ అయిపోతుందండి. కాబట్టి దీనిలో ఎక్కువగా మనకి స్కిన్ని స్మూతింగ్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రోజ్ వాటర్ అండ్ రోజ్ పెటల్ నుంచి తీసుకొచ్చిన ఆయిల్ కానీ అండ్ ప్యాక్స్ కానీ అన్నీ కూడా మనకి రోజెస్ నుంచి హెయిర్కి కానీ స్కిన్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇవి మొత్తం కూడా నేను తీసుకున్నాను కదా, పెటల్స్ అన్నీ ఈ విధంగా తీసుకోవాలి. హైబ్రిడ్ అయితే మనకి కలర్ చేంజ్ అయ్యి ఒక ప్రాసెస్లో అయితే కనుక మనకి కలర్ చేంజ్ అయిపోతుందండి. నార్మల్గా నాటువి తీసుకున్నా కానీ మనకి కలర్ అల్లేనే వస్తుంది. కొంతమంది అయితే కలర్ యాడ్ చేసుకొని ఈ రోజ్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. అలా చేయకండి, చక్కగా నార్మల్గానే ఫస్ట్ ప్రాసెస్ అనేది నేను చూపిస్తున్నాను. సెకండ్ ప్రాసెస్ అనేది మీకు చెప్తానండి ఎలా స్టార్ట్ చేసుకోవాలనేది. ముందుగా పెటల్స్ తీసుకున్నారు కదా, పెటల్స్ తీసుకున్న తర్వాత ఒక బౌల్లోనికి తీసుకోండి. పెటల్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత డ్రింకింగ్ వాటర్, మనం ఏవైతే వాటర్ తీసుకుంటామో ఆ వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇదే మనము సెకండ్ ప్రాసెస్లో అయితే కనుక ఇవి చెప్తానండి. ఇలా 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. స్లోగా మనకి గ్యాస్ అనేది స్లోగా హైలో పెట్టుకోకుండా స్లోగా పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనము కర్రీ ఎట్లయితే కుక్ చేసుకుంటామో అలానే పెటల్స్ కూడా స్లోగా పెట్టుకున్నామంటే కనుక మనకి ఈ పెటల్స్లో ఉన్న కలర్ కానీ అండ్ దీంట్లో ఉన్న అన్ని పోషక విలువలు కూడా మనకి వాటర్లో యాడ్ అయిపోతాయి. వాటర్లో యాడ్ అయిపోయినప్పుడు ఈ వాటర్ తీసుకొని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చెప్తాను. మెయిన్గా స్లోగా పెట్టుకొని ఈ కుక్ అనేది చేసుకోండి. వాటర్లో అనేది మనకి వాటర్ చూసారుగా ఏ విధంగా చేంజ్ అయిపోతాయి. వీటికి ఉన్న కలర్ మొత్తం కూడా, వీటిలో ఉన్న ఔషధ గుణాలు మొత్తం కూడా మనకి వాటర్లో యాడ్ అయిపోతాయి. ఈ విధంగా ఫస్ట్ ప్రాసెస్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. సెకండ్ ప్రాసెస్ అయితే కనుక డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఈ వాటర్ని కలర్ అనేది మనకి లేకుండా, కలర్ అయితే రాదండి, డబుల్ బాయిలింగ్ మెథడ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తాను. ముందుగా ఇదే ప్రాసెస్లో పెటల్స్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక బౌల్లోనికి తీసుకొని దానిలోనికి కొన్ని వాటర్ 1 గ్లాస్ 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దానిలోనికి వేరే ఎంటీ బౌల్ ఒకటి పెట్టండి. ఏదైనా పర్లేదండి, స్టీల్ది తీసుకొని ఎంటీ బౌల్ పెట్టండి. ఎంటీ బౌల్ పెట్టిన తర్వాత మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత ఆ బౌల్లోనికి మనకి వాటర్ అవుతాయి. ఆ వాటర్ని తీసుకొని మనం రోజ్ వాటర్గా యూజ్ చేసుకోవచ్చు. అది సెకండ్ ప్రాసెస్. ఇదైతే కనుక మనకి పెటల్స్ మొత్తం కూడా ఈ వాటర్లో ఉండి ఈ పెటల్స్లో ఉన్న పోషక విలువలు మొత్తం కూడా మనకి వాటర్లో ఉండిపోతాయండి. ఈ వాటర్ని మనం హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ స్కిన్కి యూజ్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్ లాగా ప్రిపేర్ చేసుకొని మన స్కిన్కి ఓపెన్ పోర్స్కి అండ్ పిగ్మెంటేషన్కి, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు అలా ఐస్ క్యూబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం బాత్ చేసేటప్పుడు నార్మల్ వాటర్లో యాడ్ చేసుకొని ఈ రోజ్ వాటర్ మనం బాత్ చేయొచ్చు. హెయిర్కి అయితే కనుక ఒక టోనర్ లాగా
మనం హెడ్ బాత్ చేసేటప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ షాంపూలో మనం కొంచెం ఈ రోజ్ వాటర్ యాడ్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్ని రకాల కూడా మనం రోజ్ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు అండి. నేను ప్రిపేర్ చేసుకున్న రోజ్ వాటర్ ఫస్ట్ ప్రాసెస్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. సెకండ్ ప్రాసెస్ అయితే డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఆ విధంగా ప్రాసెస్ చేసుకోవచ్చు అండి. కలర్ అనేది మాత్రం యాడ్ చేయకండి. చాలామంది కూడా కలర్ యాడ్ చేస్తూ ఉంటారు. కలర్ యాడ్ చేయకుండా మనకి ఈ గులాబీ పెటల్స్లో ఉన్న మొత్తం కలరే చేంజ్ అయిపోయి మనకు వాటర్ ఈ విధంగా వస్తాయండి. చాలా బాగుంటుంది. మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ యూజ్ చేసుకుంటే ఫుల్ బాడీకి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఒక ఐస్ క్యూబ్ లాగా మనము ప్రిపేర్ చేసుకొని డైలీ ఒక ఐస్ క్యూబ్ నైట్ టైం పడుకోబోయే ముందు మన ఫేస్ మొత్తానికి అప్లై చేసుకున్నామంటే కనుక బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అండ్ ఓపెన్ పోర్స్ చక్కగా రిమూవ్ అయ్యి మన స్కిన్ లైట్నింగ్గా బ్రైట్నింగ్గా చేస్తాయండి. ఈ విధంగా నేను తీసుకున్నాను. వడగట్టుకోవాలండి. ఎలాంటి డస్ట్ కానీ లేకపోతే మనకి పెటల్స్లో ఉండేవి చిన్న చిన్నవి ఫ్లవర్స్లో ఉన్నవి వస్తాయి కదా, అవి కానీ ఏం లేకుండా నీట్గా ఉండేవిలాగా మనం వడగట్టుకోవాలి స్ట్రైనర్తో. తర్వాత ఈ విధంగా ఒక గాజు సీసాలో తీసుకొని, గాజు సీసాలోనే తీసుకోండి, ప్లాస్టిక్ దాంట్లో వద్దు. గాజు సీసాలో తీసుకొని మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే నాకు 1 డేలోనే ఫినిష్ అయిపోతాయండి. కొన్ని ఐస్ క్యూబ్ లాగా నేను ప్రిపేర్ చేశాను. కొన్ని అయితే బాత్ చేసుకునేటప్పుడు వాటర్లో యాడ్ చేసుకోవచ్చు, హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. నేను 1 డేకి సరిపోయిన రోజు వాటర్ ప్రిపేర్ చేశాను. ఐస్ క్యూబ్లా అయితే కనుక నైట్ టైం అప్లై చేసుకోండి. ఫేస్ ప్యాక్కి అప్లై చేసుకుని టోనర్కి అప్లై చేసుకోవాలి అంటే కనుక టోనర్ అయితే నైట్ టైం అప్లై చేసి, ఫేస్ ప్యాక్ అయితే కనుక బాత్ చేసే 1 అవర్ ముందు కనుక ఈ వాటర్లోనే కొంచెం శనగపిండి, కొంచెం రోజ్ వాటర్, కొంచెం కోడ్ అప్లై చేసుకొని మిక్స్ చేసేసుకొని అప్లై చేసుకొని ఫేస్కి చాలా బాగుంటాయండి. మనకి ఎలాంటి స్కిన్ మీద ఉన్న ఎలాంటి డ్యామేజ్ అయిన స్కిన్ అయినా కానీ చక్కగా మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ మొత్తాన్ని హైడ్రేషన్ చేసి మన స్కిన్ని స్మూత్గా చేయడానికి ఈ రోజ్ వాటర్ చాలా ఉపయోగంగా ఉంటాయి. అంతేకాకుండా హెయిర్కి టోనర్ లాగా యూజ్ చేసుకోండి. మనం హెడ్ బాత్ చేసేసిన తర్వాత టోనర్ లాగా యూజ్ చేసుకొని మనము డాండ్రఫ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం రోజ్ వాటర్ అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. 2 ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు స్కిన్కి కానీ హెయిర్కి కానీ. ఓకేనా, ఈజీగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.